స్టెప్స్ ఫాలో అవుతే మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయాలంటే ఒకప్పుడు అలా రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నల్గా ప్రాజెక్ట్లో ఏఐ టూల్స్ అని వచ్చేవి. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బడ్జెట్ వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఏఐ టూల్స్ని పర్చేజ్ చేశారు. అందులో కొన్ని ఏంటంటే మనకి గిట్ హబ్ కో పైలట్ కానీ, ఎంఎస్ కో పైలట్, ఇంకా క్లాడ్, ఇలాంటివి బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బడ్జెట్ వాళ్ళు ఆ లైసెన్సెస్ని పర్చేజ్ చేశారు. ఓకే, అందులో మనం ప్రాంప్ట్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, సో ఇవి మనకి ఏజెంట్స్ అనమాట. ఓకే, ఈ ఏజెంట్స్కి మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ప్రాంప్ట్ అనేది ఎంత ప్రిసైజ్గా ఉంటే మనకు వచ్చే అవుట్పుట్ అంత యాక్యురేట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఇది లైసెన్స్ లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే మనకి ఓపెన్ సోర్స్గా మనకి ఏముంటాయి, చాట్ జీపీటీ ఉంది కదా. సో చాట్ జీపీటీలో విల్ ట్రై, ఓకే, ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే, విల్ గివ్ ద ప్రాంప్ట్ ఇన్, మనకు ఓపెన్ సోర్స్ చాట్ జీపీటీ ఉంది కాబట్టి అందులో మనం టెస్ట్ కేసెస్ని జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ ఇస్తాము. సిమిలర్ వేలో మీకు ప్రాజెక్ట్లో ఏవైతే ఏఐ ఏజెంట్స్ ప్రొవైడ్ చేశారో ఆ ప్రాంప్ట్స్ అక్కడ మీరు ట్రై చేసి మీ వర్క్ని సింప్లిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చెప్తాను చూడండి, ప్రాంప్ట్స్ ఏమని ఇద్దామంటే యాస్ ఏ యూజర్ ఐ వాంట్ టు టెస్ట్ ద అమెజాన్ సెర్చ్ బాక్స్. ఓకే, ఏమేంటి చూడండి, టెక్స్ట్, అందులో ఏమేమి చూద్దాం అనుకుంటున్నాము, టెక్స్ట్ ఎంట్రీ, టెక్స్ట్ ఎంట్రీ బట్ నాట్ క్లికింగ్ ఆన్ సెర్చ్. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని అజంప్షన్స్ ఇద్దాం. ఓకే, ఎక్స్పెక్టెడ్, మనం మన అజంప్షన్స్ ఇవ్వకపోతే అంటే రిక్వైర్మెంట్స్ ప్రకారం అజంప్షన్స్ ఇవ్వకపోతే ఇది అన్ని పాసిబుల్ కేసెస్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, అన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఈస్ వెన్ expected is search box is enabled. Okay, and clicking on, జనరల్గా ఇది మనం ఇప్పుడు మన దగ్గర రిక్వైర్మెంట్స్ లేదు కాబట్టి మనం టైప్ చేస్తున్నాము. జనరల్గా మనకి స్టోరీలో ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఓకే, ఆ రిక్వైర్మెంట్ మెన్షన్ చేసేసి ఐ వాంట్ టెస్ట్ కేసెస్ ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, ఈ కాలమ్స్తో టెస్ట్ కేసెస్ కావాలి, అన్ని పాసిబుల్ సినారియోస్ కంటే మనకి లిస్ట్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి కాపీ పేస్ట్ చేయడానికి ఆ రిక్వైర్మెంట్స్ లేవు కాబట్టి మనం మాన్యువల్గా టైప్ చేస్తాం. ఓకే, ఇది మనకి ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ చూడండి, సెండ్ ప్రాంప్ట్. ఓకే, సెండ్ ప్రాంప్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి అది ప్రాంప్ట్ రిక్వెస్ట్ అనేది అవుతుంది, దానికి ఏఐ అనేది రెస్పాన్స్ అనేది గెట్ చేసుకుంటుంది అనమాట. సో ఇంకా రాద్దాం చూడండి, అండ్ క్లికింగ్ ఆన్ ద సెర్చ్ బాక్స్, seeing recently search 10 products list after product entry partially should display the auto suggestion results of match 10 list. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ప్రాంప్ట్ అనేది ఇస్తాం. ఓకే, సో జనరేట్ all possible test cases
with test steps with ఓకే. దానికి కాలమ్స్ కూడా చెప్పాలి. ఏ కాలమ్స్ కావాలి, లేకపోతే అది ఇన్ జనరల్ గా కాలమ్స్ ని ఇస్తుంది. సో మనకి ఏ కాలమ్స్ కావాలి, విత్ కాలమ్స్ ఓకే. యా, ఇంతవరకు వెళ్దాం. ఈ కాలమ్స్ తో కావాలి అని చెప్పి మనం ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ కామా సెపరేషన్ ఇద్దాం. కాలమ్స్ కి స్పేసెస్ ఉన్నాయి. కామా సెపరేషన్, డిస్క్రిప్షన్, కామా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, టెస్ట్ కేస్ నేమ్, టెస్ట్ స్టెప్స్. ఓకే, స్టెప్ వైజ్ ఏమన్నాం చెప్పి టెస్ట్ స్టెప్స్. ఓకే, ఈ ప్రాబ్లమ్ ని మనం సెండ్ చేసాం. ఓకే, సో జనరేట్ చేస్తుంది. ఇందులో మనం ఏంటంటే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు యాక్యురేట్ రిజల్ట్ ఇచ్చినామని చెప్పి వీ హ్యావ్ టు ఫిల్టర్. ఓకే, ఇదైతే ఇంకా జనరేట్ చేస్తానే ఉంది. మొత్తం 80 ఇచ్చింది. ఓకే, సో ఎలా ఇచ్చింది, ఏమి ఇచ్చింది అని చూద్దాం. సో ఫస్ట్ మనం వెరిఫై సెర్చ్ బాక్స్ విజిబిలిటీ. ఓకే, సో మనం ఏం చేసాము, మనం అసలు సెర్చ్ బాక్స్ అనేది ఎనేబుల్ ఉందా లేదా అనేది చూడమన్నాము. వాడు ఏం చేశాడంటే అసలు సెర్చ్ బాక్స్ అనేది కనిపిస్తుందా లేదా అన్నది కూడా యాడ్ చేశాడు. ఓకేనా, కొన్ని మనం మిస్ చేసిన మైనర్ కూడా అంటే అంటే ఈ ఫస్ట్ టెస్ట్ కేసు అనేది సెకండ్ టెస్ట్ కేసు టెస్ట్ చేస్తే ఫస్ట్ టెస్ట్ కేసు ఆటోమేటిక్ పాస్ అయిపోయింది. ఓకేనా, ఇది దీనికి ఇంటర్ డిపెండెంట్. ఇప్పుడు సెర్చ్ బాక్స్ ఎనేబుల్ అయ్యిందా లేదా అన్నది మనం సెట్ చేస్తాం అంటే అక్కడ సెర్చ్ బాక్స్ ఉంటేనే కదా మనం చూడగలిగేది. సో కొన్ని ఏంటంటే ఇంటర్ డిపెండెంట్ మైనర్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాడు. అవి రాయాలా లేదా అన్నది మన చాయిస్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటి, సెర్చ్ బాక్స్ విజిబిలిటీ ఉందా లేదా. ఓకే, దాని స్టెప్ ఏంటి, స్టెప్ అనేది వీటి డీటెయిల్గా ఇవ్వలేదు. ఓకే, అమెజాన్ హోమ్ పేజ్ అన్నాడు. ఓకే, అంటే దాని ముందు స్టెప్స్ ఉంటాయి కదా లాగిన్ అయ్యేది. సో అది వాడు మెన్షన్ చేయలేదు. సో డైరెక్ట్ అది ఎక్కడ ఉంటుంది అంటే హోమ్ పేజ్ లో ఉంటుంది కాబట్టి అక్కడ విజిబిలిటీ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, డిస్క్రిప్షన్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఓకే, విజిబుల్ అండ్ ఎనేబుల్డ్. ఓకే, ఎనేబుల్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది, క్లిక్ ఇన్ సైడ్ ద సెర్చ్ బాక్స్. ఓకే, కర్సర్ అపియర్స్ ఆన్ ద టెక్స్ట్ బాక్స్ ఎంట్రీ అలౌడ్. ఓకే, నెక్స్ట్ వెరిఫై ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ఓకే, ప్లేస్ హోల్డర్ అంటే ఇక్కడ చూడండి, ఇది మనం మిస్ చేసాం. సెర్చ్ amazon.in. ఓకేనా, అంటే నేను టెక్స్ట్ ఎంటర్ చేయక ముందల నాకు లోపల ఇది ప్లేస్ హోల్డర్ అన్నమాట. ఓకేనా, మనకి కొంచెం బ్లర్గా ఇంటర్నల్గా టెక్స్ట్ కనిపిస్తుంది కదా, అది మనకి ప్లేస్ హోల్డర్ అనమాట. సో వెరిఫై ప్లేస్ హోల్డర్ ఈజ్ డిస్ప్లేయింగ్ ఆర్ నాట్. వెరిఫై ప్లేస్ హోల్డర్ టెక్స్ట్. ఓకే, ప్లేస్ హోల్డర్ ఈజ్ డిస్ప్లేడ్ కరెక్ట్లీ. ఓకేనా, సో అక్కడ మనం ప్లేస్ హోల్డర్ ఏది ఉండాలో చెప్పలేదు కాబట్టి వీటి అజంప్షన్ చేసుకొని డిస్ప్లేడ్ కరెక్ట్లీ అన్నది. ఓకే, సెర్చ్ బాక్స్ ఫోకస్. ఓకే, క్లిక్ చేసినప్పుడు దాని ఫోకస్ అనేది ఎక్కడ ఉంది. ఓకే, అది ఆటోమేటిక్గా మనకి ఈ టెస్ట్ కేసులో కవర్ అయిపోతుంది. ఓకే, డూప్లికేట్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు మనం. డిస్ప్లే రీసెంట్ సెర్చెస్ ఆన్ క్లిక్. క్లిక్ చేసినప్పుడు ఓకే, లాస్ట్ 10 రీసెంట్లీ సెర్చ్డ్ ప్రోడక్ట్స్ ఆర్ డిస్ప్లేడ్. ఓకే, వెరిఫై మ్యాక్సిమం రీసెంట్ సెర్చెస్. ఓకే, నేనేం చెప్పాను, ఎగ్జాక్ట్లీ 10 ఉండాలి కాబట్టి మళ్ళీ దానికి ఇంకో టెస్ట్ కేస్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనం ఎంత యాక్యురేట్గా మనం రిక్వైర్మెంట్స్ ఇస్తే అది ఎంత యాక్యురేట్గా మనకి ఈ టెస్ట్ కేసెస్ని జనరేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇలాగ మనం ఏఐ యూజ్ చేసుకొని మోర్ కవరేజ్. ఓకే, టెస్ట్ కేసెస్ని ఎక్కువ కవరేజ్ని చేసుకుంటే మనకి ప్రోడక్ట్లో అంత క్వాలిటీ, ఓకే, టెస్టింగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో బేసిక్గా మీకు టెస్ట్ కేసెస్ ఎలా రాయాలో ఐడియా ఉంటే దాన్ని ఏఐ ద్వారా ఎలాగ జనరేట్ చేసుకొని మనకు కావాల్సిన టెస్ట్ కేసెస్ వరకు ఎలా ఫిల్టర్ చేసుకోవాలనేది ఫంక్షనాలిటీ మీకు ఎంత బాగా అర్థమైతే అంత బాగా మీరు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట టెస్టింగ్. ఓకే.